రంగారెడ్డిలో పోక్సో కేసు పెట్టినందుకు 6గురిని చంపేసేటి దుర్మార్గుడు. షాదాబ్ మండల్ దైవలగూడ ఊరికి చెందిన ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తి మన రాత్రి ఈ ఘోరమైన మాస్ మర్డర్ స్టేట్ మొత్తాన్ని ఒక్కసారిగా షేక్ చేసింది. తనపై పోక్సో కేసు పెట్టారన్న కోపంతో ఆ బాధితురాల్ని, ఆ ఫ్యామిలీ మెంబర్స్ ని, అడ్డొచ్చిన వాళ్ళని చంపుకుండా పోయాడు. ఇంకా ఘోరం ఏంటంటే తన సొంత పిల్లాన్ని, 2 పసిపిల్లలను కూడా చంపేశాడు. ఇదంతా మొదలైంది మే 16న. రాజ్ కుమార్ ఒక 16 ఏళ్ల అమ్మాయిని వేధిస్తున్నాడని ఆ అమ్మాయి తల్లి పోలీసులకు కంప్లైంట్ చేసింది. దాంతో పోలీసులు రాజ్ కుమార్ మీద ఫోక్సో యాక్ట్ నమోదు చేసి అతన్ని జైలుకి పంపించారు. అయితే ఆ ఊర్లో రాజ్ కుమార్ కి యాంటిసిపేటరీ బెయిల్ దొరికింది. బెయిల్ పైన బయటకు వచ్చిన వాడికి నన్ను జైలుకి పంపించారు అనే కోపం కసి పెరిగిపోయింది. ఆ కోపంతో మొన్న రాత్రి 10:45 అవుతుండగా ఈ రాజ్ కుమార్ ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి డోర్ కొట్టాడు. ఆ డోర్ తీసిన అమ్మాయి తల్లిని, ఇంట్లో పడుకున్న నాన్నమ్మని కత్తితో అత్యంత ఘోరంగా చంపేశాడు. ఆ తర్వాత అమ్మాయిని బలవంతంగా కారులో దైవలగూడ దగ్గర ఉన్న చెరువు దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెని సెక్సువల్లీ అసాల్ట్ చేసి ఘోరంగా కత్తితో గొంతు కోసి చంపేశాడు. ఇలా ముగ్గురిని చంపిన వాడిలో ఉన్న కోపం కసి ఇంకా చల్లారలేదు. అక్కడి నుంచి వాడింటికి వెళ్ళాడు. వాడిని నిలదీసిన వాడి సొంత భార్య సరితను, ఇంకా పడుకున్న 2 పసిపిల్లల్ని దారుణాతి దారుణంగా నరికి చంపేశాడు. అలా 6గురిని వచ్చి చేశాక వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇలా నేను 6గురిని చంపేశా, నేను కూడా సూసైడ్ చేసుకుంటా అని పారిపోయాడు. రాజ్ కుమార్ తల్లిదండ్రులు వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేశారు. అక్కడ ఉన్న పోలీసులు స్పాట్ కి చేరుకుని బాడీస్ ని పోస్ట్ మార్టం కి పంపించారు. పోలీసులు ఇప్పుడు రాజ్ కుమార్ కోసం హంట్ స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ ఇంకొక షాకింగ్ పాయింట్ ఏంటంటే గతంలో అమ్మాయి వాళ్ళ తండ్రిని కూడా ఈ రాజ్ కుమార్ చంపి ఉంటాడని పోలీసులు సస్పెక్ట్ చేస్తారు. ఇలా చూసుకుంటూ పోతే రోజుకి ఎన్ని ఘోరాలు అనేది మనం ఇలా టీవీ ఛానల్లో కానీ సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇటువంటి దారుణాలన్నిటికీ పులి స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలో మీరే చెప్పండి.